మెగా డిఎస్సి స్కామ్ మీద తీవ్ర విమర్శలు చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్స్లో ఒక సుదీర్ఘ పోస్ట్ చేశాడు. విత్ వీడియో విత్ ప్రూఫ్తో సహా ఆయన పోస్ట్ చేశాడు. మెగా స్కామ్ కోసం జాగ్రత్తగా రూపొందించినటువంటి స్కెచ్ మెగా డిఎస్సి చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా నారా లోకేష్ గారు చేసినటువంటి డార్క్ ఆపరేషన్ ఇది అని చెప్పేసి వీడియోలతో సహా ఆయన చాలా వివరంగా వివరించడం జరిగింది. మెగా డిఎస్సి పేరుతో నిర్వహించబడినటువంటి మెగా కుంభకోణం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా నారా లోకేష్ గారి పర్యవేక్షణలో అమలు చేయబడినటువంటి మెగా డిఎస్సి అనేది వాస్తవానికి ఒక పద్ధతిగా రూపొందించినటువంటి కుంభకోణానికి విధాన రూపురేఖ అని చెప్పేసి మాట్లాడుతూ ఈ చర్యల వల్ల ప్రతిభావంతులైనటువంటి అభ్యర్థుల జీవితాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. నేడు లక్షలాది మంది అభ్యర్థులు నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వపు మోసం, మాయమాటలు మరియు అక్రమాల కారణంగా ఆవేదనలో కన్నీరు పెట్టుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇంత దారుణమైన నియామక ప్రక్రియను ఎప్పుడూ కూడా రాష్ట్రంలో చూడలేదు అని చెప్పేసి చెబుతూ 16,000 డిఎస్సి పోస్టుల భర్తీ కోసం నిర్వహించినటువంటి ఈ నియామక ప్రక్రియలో పారదర్శకతను కాపాడే ప్రతి భద్రతా వ్యవస్థను పూర్తిగా తొలగించారు. ప్రతి సంస్థాగత నియంత్రణను బలహీనపరచడం జరిగింది. డిఎస్సి నియామకాన్ని డబ్బు సంపాదించే కుంభకోణంగా మార్చేందుకు ముందుగానే పడినటువంటి కుట్రలో భాగంగా ఈ చర్యలు కూడా జరిగాయి. ఇంత భారీ స్థాయిలో అవకతవకలు చోటు చేసుకున్నటువంటి ఈ నియామక ప్రక్రియ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మరి ఎప్పుడు కూడా జరగలేదు, చూడలేదు అని చెప్పేసి కూడా స్పష్టం చేయడం జరిగింది. డిఎస్సి అనేది లక్షలాది నిరుద్యోగ యువత ఆశలు, ఆకాంక్షలకు ప్రతీక. నారా లోకేష్ గారు పర్యవేక్షణలో ఉన్నటువంటి విద్యాశాఖ నిర్వహించినటువంటి ఈ డిఎస్సి నియామక ప్రక్రియలో జరిగినటువంటి అక్రమాలు, అవినీతి తీవ్రంగా ఖండించదగ్గవి. ఈ పరిస్థితుల్లో సిబిఐ దర్యాప్తు అత్యవసరం, చాలా ఇంపార్టెంట్. ఈ అవినీతిమైనటువంటి డిఎస్సి నియామక ప్రక్రియ బహుస్థాయి కుంభకోణం, దానిలోని ముఖ్య అంశాలు ఇవి. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చాలా కాలంగా అమల్లో ఉన్నటువంటి సంస్థాగత భద్రతా విధానాలను పూర్తిగా ధ్వంసం చేసింది. ప్రశ్నాపత్రాల తయారీ అదేవిధంగా పరీక్షల నిర్వహణ ఆ రెండు కూడా కీలక బాధ్యతలను సాంప్రదాయంగా వేర్వేరుగా నిర్వహించేవారు. గోప్యత అదేవిధంగా పారదర్శకత కోసం ఈ విభజన అవసరం. అయితే ఈ విధానాన్ని పూర్తిగా పక్కన పెట్టి డిఎస్సి కన్వీనర్ను పక్కకి నెట్టేసి రెండు బాధ్యతలను కూడా ఎస్సీఈఆర్టీ డైరెక్టర్కు అప్పగించడం జరిగింది. దీనివల్ల పారదర్శకత దెబ్బతిని అక్రమాలకు మార్గం సుగమమైంది. ఇదే ఈ మెగా కుంభకోణానికి తొలి అడుగు అని చెప్పేసి చెబుతూ అత్యంత గోప్యమైనటువంటి ప్రశ్నాపత్రాల తయారీ అదేవిధంగా అప్లోడ్ బాధ్యతలను అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు అప్పగించడం ద్వారా వ్యవస్థను దుర్వినియోగానికి గురిచేశారు. అదే ప్రక్రియలో భాగస్వామిగా ఉన్నటువంటి ఒక అవుట్సోర్సింగ్ ఉద్యోగి డిఎస్సిలో మొదటి ర్యాంక్ సాధించడం తీవ్రమైనటువంటి అనుమానాలు కూడా తావిస్తుంది. ఇది ప్రశ్నాపత్రాల లీకేజ్కి ప్రత్యక్ష సాక్ష్యంగా నిలుస్తుంది అని చెప్పేసి చెబుతూ ఆ వ్యక్తికి మొదటి ర్యాంకు వచ్చినప్పటికీ ఉద్యోగం ఎందుకు ఇవ్వలేదు, తర్వాత అతని వివరాలను మెరిట్ జాబితా నుంచి ఎందుకు తొలగించారు, ధృవపత్రాల పరిశీలన ఎందుకు పెరవలేదు, కోర్టును ఆశ్రయించినప్పుడు అతను ఇదే విషయాలను కోర్టు కూడా ప్రస్తావించడం జరిగింది. అంతేకాదు ప్రశ్నాపత్రాల తయారీలో సన్నిహితంగా పాల్గొన్న వ్యక్తి మొదటి ర్యాంక్ సాధించడం మొత్తం వ్యవస్థ మీద అనుమానాలు రేకెత్తిస్తుంది. ఈ అంశం లోతుగా వెలికి తీయడానికి సిబిఐ దర్యాప్తు అవసరం అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు డిమాండ్ చేస్తున్నాడు. అదేవిధంగా మెరిట్ జాబితాలు, మెరిట్ కమ్ రోస్టర్ జాబితాలను జిల్లా కలెక్టర్ కార్యాలయాల నోటీస్ బోర్డుల మీద ప్రదర్శించే సాంప్రదాయాన్ని కూడా కంప్లీట్గా నిలిపివేసి దానికి బదులుగా మొత్తం ప్రక్రియను ఆన్లైన్కే పరిమితం చేయడం జరిగింది. దీనివల్ల అభ్యర్థులు తీవ్ర అయోమయానికి గురై తమ సమస్యలకు పరిష్కారం కోసం ఎవరిని సంప్రదించాలో తెలియని పరిస్థితిలో ఏర్పడింది అని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తావించడం జరిగింది. అంతేకాదు అత్యంత క్రూరమైనటువంటి విషయం ఏమిటంటే 1:1 నిష్పత్తిలో కాల్ లెటర్లు అందుకునే ధృవపత్రాల పరిశీలన విజయవంతంగా పూర్తి చేసుకున్న అనేక మంది అభ్యర్థుల పేర్లు తుది ఎంపిక జాబితాలో కనిపించడం లేదు. అంతేకాదు 2025 ఎంపిక విధాన నియమావళిలోని రూల్ నెంబర్ 20 ప్రకారం మార్కులు, ర్యాంకులు, కటాఫ్లు, నిలువు మరియు అడ్డ రిజర్వేషన్లు, క్రీడాకారుల కోట, దివ్యాంగుల కోట వంటి అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని మెరిట్ కమ్ రోస్టర్ జాబితా సిద్ధం చేయాలి. ఆ తర్వాత ధృవపత్రాల పరిశీలన పూర్తయితే తుది ఎంపికలో చోటు దక్కాలి. కానీ అనేక మంది అభ్యర్థుల విషయంలో ఇది జరగలేదు. అంతేకాదు ఈ కుంభకోణంలో అత్యంత బహిర్గతమైనటువంటి అంశం క్రీడాకారుల కోటాను నిర్వహించినటువంటి విధానం. నిజమైన క్రీడాకారులకు, ప్రతిభావంతులైన అభ్యర్థులకు అన్యాయం జరిగింది ఈ కోటాలు. అంతేకాదు 2012 ఆగస్టు 9న జారీ చేసినటువంటి జీవో నెంబర్ 74 ప్రకారం క్రీడాకారులు కూడా
పరీక్షలో అర్హత సాధించాల్సి ఉండేది. అయితే 2024 డిసెంబర్ 10వ తేదీన జారీ చేసినటువంటి జీవో నెంబర్ 8 ద్వారా కొత్త క్రీడా విధానాన్ని తీసుకువచ్చి జీవో నెంబర్ 4 అదేవిధంగా 47 ద్వారా అమలు చేశారు ఈ కూటమి ప్రభుత్వం. దీని ఫలితంగా చరిత్రలో తొలిసారిగా క్రీడాకారుల కోటా అభ్యర్థులను డిఎస్సి పరీక్ష నుంచి కంప్లీట్గా మినహాయించారు. ఇది వెనుక ద్వారం ద్వారా నియామకాలకు అవకాశం కూడా కల్పించడం జరిగింది. అంతేకాదు నియామక ప్రక్రియ పూర్తయ్యాక జీవో నెంబర్ 23, 25, 26 ద్వారా మళ్ళీ పాత విధానానికి ప్రభుత్వం తిరిగి వెళ్ళింది. అంటే విధాన మార్పుల వల్ల సమస్యలు తలెత్తుతాయని, క్రీడాకారుల నుంచి అనేక ఫిర్యాదులు వచ్చాయని ప్రభుత్వం స్వయంగా అంగీకరించడం జరిగింది. అంటే నియామక ప్రక్రియ పూర్తయ్యే వరకు మాత్రమే ఈ విధానాన్ని ఉపయోగించి తర్వాతే తిరిగి మార్చేశారు. అంతేకాదు ఇక దిగ్భ్రాంతికరమైన విషయం ఏమిటంటే, ఒక ఉపాధ్యాయ పోస్ట్ కోసం జరిగినటువంటి బేరసారాల వీడియో వెలుగులోకి రావడం, అధికారులు కేవలం ఒక టోకెన్ కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేయకుండా స్టేషన్ బెయిల్ కూడా ఇచ్చేశారు. ఎటువంటి సమగ్ర దర్యాప్తు కూడా జరపలేదు. ఫోన్ నెంబర్ తెలిసినప్పటికీ ఎఫ్ఐఆర్లో నిందితుడి పేరును ప్రస్తావించకుండా కేవలం సందేహితుడు అని మాత్రమే ఎందుకు పేర్కొన్నారు? సార్ అట్లా కాదు సార్, అంటే ఎంతలా అవుతుంది సార్? అది సార్ వస్తే మాట్లాడదామండి. అంటే కలిసి మాట్లాడమంటారండి? రేపు బయలుదేరామండి. ఎన్నింటికి రమ్మంటారు సార్? ఇష్టం, మీరు ఏ టైంకి అయినా రండి. సరే సార్. ఇప్పుడు మా చెల్లి కూడా కావాలండి. నేను ఒక్కడే మా బావ నేను వస్తే సరిపోతుంది. మీ ఇద్దరైనా రండి, మీ ఒక్కరైనా రండి. ఆవిడతో ఏం పని లేదు, మీరే మాట్లాడి ఫైనల్ చేసుకుంటారు. అవును సార్. అదే సరే సార్, అయితే రేపు 10 గంటలకల్లా వచ్చేస్తాను సార్. వచ్చి మీకు కాల్ చేస్తాను సార్ ఈ నెంబర్కి. మాక్సిమం ఒకరు వస్తే బెటర్, ఇద్దరు వస్తే కూడా ఒకరితోనే కదా మాట్లాడేది. ఇంకా మీరు నెక్స్ట్ వాళ్ళకి చెప్తారు కదా సార్. ఏం లేదు, కొంచెం ఇది సీక్రెట్ గా చేసుకునేటారు కదా. ఓకే, తప్పకుండా సార్. నాకు అర్థమైంది సార్. అంటే ఏం లేదు సార్, ఎంతనంటే నేను ఒకసారి మరి ఫిగర్ చెప్తే నేను ఒకసారి రెడీ చేసుకుంటాం సార్. మేము కూడా అందుకని అడుగుతున్నాం సార్. సార్ ఇది డిఎస్సి లో పోస్టింగ్, మీకు ఐడియా ఉంది? అవును సార్. మీరు వచ్చేసి మార్కెట్ ఇప్పుడు 15 లక్షలు అట్లా నడుస్తుంది. బాబాయ్ అంతంటే పెట్టలేమండి. ఏంటంటే డైరెక్ట్ గా పోస్టింగ్ ఇవ్వటమే కదా. సరే, అది ఏదన్నా మీరు వచ్చి మాట్లాడితే ఏమన్నా నెగోషియేషన్స్ చేద్దామంటే చేద్దాం. సరే సార్, అయితే ఓకే అండి. మాట్లాడతాను. ఓకేనా? అలాగే అండి. వీలైతే నేను యాక్చువల్ ఏంటంటే, నేను ఇప్పుడు టైం తక్కువ ఉంది కాబట్టి ఇంటికే పిలిపించి మాట్లాడతాను. మా ఇంట్లోనే మాట్లాడుకుందాం. ఓకే సార్. అలాగే సార్. కొంచెం పర్సనల్ గా వస్తే మాట్లాడి చేద్దాం. తప్పకుండా సార్. ఓకే అండి, థ్యాంక్ యూ సార్. కొంచెం పర్సనల్ గా రండి, ఎవరితో ఇది డిస్కస్ చేసుకోవాలి. లేదండి, చెప్పిందండి మా చెల్లి చెప్పిందండి. పోస్ట్ ఇంపార్టెంట్ కదా సార్. మా ప్రజెంట్ వస్తామండి, చూసుకుంటాం సార్. సరే అండి. లక్షలాది మంది అభ్యర్థుల ఆశలు ఆకాంక్షలను అత్యంత నిర్లక్ష్యంగా అమానుషంగా తొంగలో తొక్కుతూ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం మొత్తం నియామక ప్రక్రియను అపహాస్యంగా మార్చేసింది. ఈ కుంభకోణం లోతుగా పాతుకుపోయింది. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వంలో అత్యున్నత స్థాయిలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు, వీళ్ళతో సహా పాలక వర్గాల ప్రమేయం మీద కూడా తీవ్ర అనుమానాలు కూడా ఉన్నాయి. రాష్ట్ర దర్యాప్తు సంస్థలో అదే ప్రభుత్వానికి లోబడి ఉండడంతో వాస్తవాలని వెలికి తీయడానికి సిబిఐ వంటి స్వతంత్ర సంస్థ ద్వారా దర్యాప్తు జరపడం అత్యవసరం అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చెబుతూ సుదీర్ఘ డేటాను కూడా పొందుపరుస్తూ, అదేవిధంగా డేటాను కూడా పొందుపరిచాడు. ర్యాంకులో ఎలా వచ్చాయి ఏంది కథ అనేసి.